ఇట్లా కూడా పోటీతత్వం అనేది పెంచాలి కదా, పోటీతత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా. పోటీతత్వం ఎలా సార్? అంటే వ్యాపారంలో అంటే ఇప్పుడు నేను ఒక చేనేత మార్కెటింగ్ స్కిల్స్ వీళ్ళు కూడా పెంపొందించుకునే పరిస్థితి రావాలి కదా. అంటే దానికి చేనేత వాడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఖచ్చితంగా అంటే అది ఏమంటుందంటే నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది చేనేత మీద. అంటే నాకు చెయ్యాలని మనసు ఉంది కానీ నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది. దానికి ఆ సంబంధిత వారికి సహాయ సహకారం అందిస్తున్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని అలాంటి ఎన్జిఓస్ కానీ లేదంటే అలాంటి అనుభవజ్ఞులతో మాట్లాడి మీరన్న ఏమైతే మాట్లాడారో ఆ పోటీ పరంగా స్కిల్స్ డెవలప్ చేసి మార్కెటింగ్ ఒకసారి ఒకళ్ళకి చాలా అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు. అలాగే ఫ్యూచర్లో మిగతా వాటితో అర్బన్ ఏరియాస్లో కంపీట్ చేయాలన్నా ముందుకు ఎలా తీసుకెళ్లాలని వీటన్నిటికీ ఎలా కావాలనేది ఆ సంబంధిత వ్యక్తులతో కూర్చొని నేను ఒక అవగాహనకి రాగలను. కానీ ఈ ప్రెస్ మీట్లో నాకు చెప్పడానికి నాకు చాలా పరిమితమైన అవగాహన ఉంది దీని మీద. మార్కెటింగ్ అంటే ముందు ఏదైనా సరే నేను కొంత ఆచరించి ఏదైనా చెప్తే బాగుంటుంది, అందుకే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. అంటే ముందు నా ఉద్దేశంలో కూడా ఏముందంటే అంటే నేను ఇది కద్దరు నాకు తెలియదు ఎట్లా. నాకు అలాగే వారానికి ఒకసారి చేనేతను ధరించాలని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ చేతితో ఉంది అలా. అదే ఇవన్నీ ఏంటంటే నేను ఒక్క ప్రెస్ మీట్లో చెప్పేవన్నీ కాకుండా నేను ఇంకొకసారి మంగళగిరి సదస్సుకి వెళ్ళిన తర్వాత దాని మీద పూర్తి సరైన అవగాహన వచ్చాక నేను మాట్లాడగలను. ఏంటి సార్? అంటే రుణమాఫీలు చేయాలని ప్రభుత్వాలకున్న ఎంతవరకు చేయగలరు అనేది మనం చాలా రకాల రుణమాఫీలు అనౌన్స్ చేశారు అన్ని ప్రభుత్వాలు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. బట్ ఎంతవరకు వాళ్ళు సఫలీకృతులయ్యారో మనం ఒకసారి డేటా చూసే మనం మాట్లాడగలం. కానీ ఇప్పుడు మేబీ ఇంటెంట్ ఉందేమో, మరి ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు తెలియదు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, వాటికి సంబంధించి 2 ప్రభుత్వాలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కాబట్టి అంటే నేను ఒక 2-3 అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు, వాళ్ళ తరపు నుంచి కొన్ని అనేక సమస్యలు చెప్పారు. నాకు అందుకని అనిపించింది ఏదో ఇది ఒక షార్ట్ సైటెడ్గా మాట్లాడే విషయం కాదు, దీన్ని కొంచెం లోతుగా పరిశీలించి దాని మీద మాట్లాడాల్సిన విషయం. రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా మొత్తం 11 షార్ట్ ఫిల్మ్స్ని ఈ కాంపిటీషన్కి తీసుకున్నారు. ప్రముఖ సినీ రచయితలు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ ఎన్ శంకర్, సురేందర్ రెడ్డి, లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, నటుడు శివాజీరాజా వంటి ప్రముఖులు